పొత్తులకి ఎవరొచ్చినా రెడీ, కనీసం పార్టీని బతికించుకోవాలి, హైకమాండ్ ముందు పరువు నిలబెట్టుకోవాలి, 40 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ స్థానాలు దక్కించుకోవాలి. ఇవి సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ముందున్న సవాళ్లు. విభజన దెబ్బకి విలవిల్లాడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జనరల్ పోర్లో నిలబడే వారి జాబితాపై ఇందిరాభవన్లో కూర్చొని కసరత్తులు చేస్తున్నారు. గెలుపోటంలతో సంబంధం లేకుండా ముందుకెళ్లాలని చూస్తున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. క్యాండిడేట్ల విషయంలో ఆచితూచి అడిగేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నవారు సిట్టింగ్లైనా టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. సీమాంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో చిరంజీవి, డొక్కా, ఆనంలతో పాటు పలు జిల్లాల నుంచి నేతలతో చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తుల కోసం ఎవరొచ్చినా డోర్లు ఓపెన్ చేసి ఉంటాయని చెబుతున్నారు నేతలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చిన్న జిల్లాల ద్వారానే ఇంప్లిమెంట్ చేయగలమని చెప్పి నేను పర్సనల్గా నా మెమోరాండంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇవ్వబోతున్నాను. ఎస్సీ ఎస్టీ వర్గాలకి, బీసీలకి, మైనారిటీస్కి ఎలాంటి ప్రయోజనాలు కలిగే విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కొన్ని కొత్త కార్యక్రమాలను నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఉన్నత వర్గాల నేతలు ఎక్కువ మంది పక్క పార్టీలోకి జంప్ అవడంతో బీసీలే ఆదుకుంటారని భావిస్తున్నారు నేతలు. సీట్లలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. బలం ఉన్న ఏరియాలు, వీక్గా ఉన్న ఏరియాలతో పాటు అసలు ప్రభావం లేని ఏరియాల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఏప్రిల్ 1న హైకమాండ్కి లిస్ట్ పంపిస్తామని చెబుతున్నారు. ఏప్రిల్ 2 లోపు జాబితా విడుదల చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. మేనిఫెస్టో రూపకల్పన జరుపుతూ ఉన్నాం కాబట్టి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, ఆయా వర్గాల యొక్క ప్రాధాన్యత, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన సూచనలు, సలహాలు మేధావులతో సంప్రదించి మాకు ఇవ్వమని చెప్పి అడిగాం. వాళ్ళని కూడా 31వ తారీఖు లోపల ఆ నివేదికలు మాకు అందినట్లయితే 1వ తారీఖు సాయంత్రంలోగా ఒక మోడల్ డ్రాఫ్ట్ తయారు చేసి రఘువీరారెడ్డి గారి ద్వారా జాతీయ కాంగ్రెస్ పార్టీకి పంపడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధినేత్రి సోనియాతో పాటు రాహుల్ గాంధీలను ఆహ్వానించి బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు.